అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మది దోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 44వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు, కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్దామా? బెడ్ మీద అటు తిరిగి పడుకున్న ఆయిషిని చూసి దగ్గరకు నడిచిన అయాస్ ఆయిషి అని భుజం మీద చేయేస్తాడు. మెల్లిగా కదిలిన ఆయిషి అయాస్ పెర్ఫ్యూమ్‌కు మిస్టర్ ఖాన్ అని దగ్గరగా ఉండడం వల్ల షర్ట్ పట్టుకొని మీదకు లాక్కుంది ఆయిషి. ఏమరపాటుగా ఉన్న అయాస్ బ్యాలెన్స్ చేసుకోలేక పడితే, అయాస్ చేతుల్లో ఉన్న జోయా తండ్రి మీద పడితే, అయాస్ ఆయిషి మీద పడతాడు. వాటర్ బాటిల్ తీసుకొనొచ్చిన శశికళ ముగ్గురిని చూడగానే క్యూట్‌గా అనిపిస్తే కుర్తా ప్యాకెట్ నుంచి తన మొబైల్‌లో పిక్ తీసుకొని నవ్వుకొని వెళ్ళిపోతుంది. అమ్మ అన్న అరుపుకి ఆయిషి పైనుంచి పైకి లేచిన అయాస్ కూతుర్ని బెడ్ మీదకు దొర్లించి, అప్పుడప్పుడు నీకు మైండ్ పనిచేయదు కదా అని అసహనంగా చూస్తాడు అయాస్. నాకేం తెలుసు నిన్ను అంటిపెట్టుకొని నీ కూతురు కూడా ఉందని ఆయిషి అంటే, మమ్మా అని గట్టిగా అరుస్తుంది జోయా. అదిరిపడిన ఆయిషి, అది జోయా అని కూతురికేదో చెప్పబోతే, యూ బ్యాడ్, నన్ను డాడీని పడేశావు, అమ్మమ్మకు కాల్ చేసి చెప్తాను నీ మీద అని అంటుంది కోపంగా చిట్టి కళ్ళని ఇంకా పెద్దవి చేస్తూ. ఏం చెప్తావే పిల్ల రాక్షసి, నీ కూతురు మా డాడీని సరిగ్గా చూసుకోవట్లేదు, న్యూ మమ్మీ కావాలని అని జోయా అంటే, ఏమంటున్నావే అని జోయాను పట్టుకోవడానికి ఆయిషి బెడ్ దిగితే ముందున్న డిజీ ఫీలింగ్‌కు నిద్రపోయినా వదలకపోతే పడిపోయి అయాస్ చేతుల్లోనే బందీ అవుతుంది. నన్ను పట్టుకోలేవు నువ్వమ్మ అని నాలుకని బయటపెట్టి వెక్కిరించి కిందకు తుర్రుమంది జోయా. పళ్ళు నూరుతూ నువ్వేం మాట్లాడవేంటయాస్ అని అడుగుతుంది ఆయిషి ఇదే అలక మొహంతో. చిన్నపిల్ల మాటలకు ఏం మాట్లాడాలి అని ఆయిషి నడుము చుట్టూ చెయ్యేసి తనలోకి పొదుముకుంటాడు అయాస్. ఇలా ప్యాలెస్‌లో పిల్లర్‌లా నిలబడకపోతే నాకు మీ మమ్మ చాలురా ఈ లైఫ్‌కు. తనే నా లైఫ్ అని చెప్పొచ్చు కదా! మీ కోట్లేమైనా అరిగిపోతాయా? తరిగిపోతాయా? ఉఫ్! కోట్ల సంగతి ఇప్పుడెందుకు కానీ బాగా టైర్డ్‌గా ఉంది. కలిసి షవర్ చేసి చాలా రోజులైంది పద అని ఆయిషిని అలాగే ఎత్తుకొని వాష్‌రూమ్ డోర్ కాలుతో ఓపెన్ చేశాడు అయాస్. ఏం అక్కర్లేదు. తమరి గారాల పట్టి కొత్త భార్యను తెస్తుందట. దాంతో కలిసి జలకాలాట ఆడండని ఆయిషి వెళ్ళిపోతుంటే, కొంగు పట్టుకొని ఆపిన అయాస్ కాస్త గట్టిగా లాగుతాడు. అయాస్ ఛాతీ మీద తను వాలితే చినిగిన పళ్ళు గ్లౌజ్‌ను చూసుకొని దీని కాస్ట్ ఎంతో తెలుసా మిస్టర్ ఖాన్ అని అరుస్తుంది ఆయిషి. తెలీదు. కావాలంటే ఇలాంటి చీరలు, బ్లౌజులు డజన్ కొనిపెడతాను కానీ రిమూవ్ యువర్ శారీ అని అన్నాడు అయాస్. అతని ఛాతీకి అతుక్కుపోయిన ఆయిషి హుహు అని తల అడ్డంగా తిప్పితే సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్ వెనుక వీపు భాగాన బ్లౌజ్ లోపలికి అరచేతిని పోనిచ్చి ఒక్కసారిగా చేతిని గుప్పెట విప్పితే పొడవుగా ఉన్న అతని చేతి వేళ్లకు టైట్‌గా ఉన్న బ్లౌజ్ హుక్స్ తెగిపోతుంది. భుజాల మీదుగా బ్లౌజ్ జారిపోతే ఆయిషి బ్లౌజ్ పట్టుకోపోతే నడుము దగ్గర ఉంచిన చేతితో ముడిని వెతికి పట్టుకుని లాగేశాడు అయాస్. సిగ్గుతో ఆయిషి అయాస్‌ని హత్తుకుంటే షర్ట్ విప్పిన అయాస్ ఆయిషిను గ్లాస్ వాల్‌కి లాక్ చేసి షవర్ ఆన్ చేశాడు. వెచ్చటి నీరు అయాస్ బేర్ బాడీని తడుముతూ ఆయిషి నుదిటి మీద జారుతూ ఉంటే బుగ్గలను ముద్దాడి ఇద్దరి పెదాలనొకటి చేశాడయాస్. వాటర్ ఫోర్స్‌కు అయాస్ ముద్దుకు ఆయిషీకున్న మత్తు వదిలితే పెదాలకు రెస్టిస్తూ మెడ మీద పెదాలతో రాస్తున్న అయాస్ మెడ చుట్టూ తన చేతుల్ని బిగించింది ఆయిషి. కిందకు జారుతున్న అయాస్ గడ్డం పట్టుకుని ఆపిన ఆయిషి మిస్టర్ ఖాన్ రొప్పుతూ పిలుస్తుంది ఆయిషి. డోంట్ స్టాప్ మీ. జస్ట్ రొమాన్స్ అంతేగా అని బ్రీతీ టోన్‌తో చెప్పిన అయాస్, ఆయిషీ గుండెలపై నుంచి నాభి వరకు ఆపుకుంటున్న విరహానికి ఘాట్లు పెడితే, ఆయిషీ తమకంతో గోర్లు అయాజ్ విప్ మీద పెయింటింగ్స్ వేస్తాయి. కంట్రోల్ తప్పుతున్న మనసుకు ఆయిషీ వెనక్కి తిప్పి, వెనుక నుంచి గాఢంగా చుట్టేసిన అయాస్ తన పిడికిట్లో ఇమిడిన నడుముకు నీ నడుము బావుంటుందిరా అని కళ్ళు మూసుకొని అంటాడు అయాస్. రొమాన్స్ చేయడం ఎందుకు? కంట్రోల్ చేసుకోవడం ఎందుకు అయాస్? ఇది కూడా లేకపోతే నేనేమవ్వాలి ఆయిషీ? నా స్ట్రెస్ బూస్టర్ నువ్వే. అసలు లేకపోయినా కొసరైనా ఉండాలి కదే మేరీ బేగం అని ముందుకు తిప్పుకొని బుగ్గ కొరికాడు అయాస్. కొరికిన బుగ్గను రుద్దుకొని అయాస్ పాదాలపై తన పాదాల నుంచి అయాస్ గరుకు గడ్డం కప్పేసిన బుగ్గలను ముద్దాడి నీకు బియర్డ్ బాగుంటుంది అయాస్ అని అంటుంది. నిట్టూర్చిన అయాస్ అమ్మేమో గడ్డం పెంచుకోమని ముద్దులు పెడుతూ ఎంకరేజ్ చేస్తే కూతురేమో ముద్దు పెట్టుకుంటుంటే గుచ్చుకుంటోంది తీసేయ్ డాడీ అని అంటుంది. ఒకరికొకరికి అస్సలు పడదు కానీ ఒకరికొకరంటే అమితమైన ఇష్టం. ఎలా వేగాలే బాబు అని విసుగ్గా అంటాడు అయాస్. నవ్వొస్తుంటే కంట్రోల్ చేసుకున్న ఆయిషి యూ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ ఖాన్. నాతో మాట్లాడకని అయాజ్‌ను నెట్టేసి బాత్ రోబ్ చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయిన ఆయిషి నవ్వుకుంటుంది. నేను ఇన్సల్ట్ చేశానా? ఎప్పుడు? అని
జుట్టు పీక్కుంటాడు అయాస్. ఆమె డ్రెస్ వేసుకుంటుంటే నడుముకు టవల్ కట్టుకుని వెళ్ళిన అయాస్, మ్యాక్సీ జిప్ అందక ఇబ్బంది పడుతున్న భార్యామణిని చూసి, తనే జిప్‌ని పైకి లాగి వెనక నుంచి హగ్ చేసుకొని, "నేను నిన్ను ఇన్సల్ట్ చేశానా?" అయోమయంగా చూస్తూ అడుగుతాడయాస్. అవునని ఆయిషీ అంటే ముందుకు తిప్పుకొని, "ఏం చేశానే నిన్ను?" అని అడుగుతాడయాస్. "ఏం చెయ్యట్లేదనే నా బాధ" అని ఆయిషీ గొణిగితే, "ఒసేయ్! నీ హెల్త్ బాలేక సుకుమారంగా చూసుకుంటుంటే నీకు నేను అలసైపోయాను కదే" అని అంటాడయాస్. "వాటెవర్ యూ ఇన్సల్ట్ మీ మిస్టర్ ఖాన్. దెన్ సారీ చెప్పాలి కదా" అని ఆయిషీ మొహం చూస్తూ కళ్ళతోనే నవ్వుతాడయాస్. ఆ నవ్వుకు అర్థం తెలిసి ఆయిషీ దూరం జరగబోతే, ఆమెను గట్టిగా పట్టుకున్న అయాస్ ముందుకు తిప్పుకొని ఇద్దరి పెదవులనొకటి చేసి, ఆయిషీ ఎత్తి టేబుల్ మీద కూర్చోపెట్టి ముద్దును ఎక్కడా బ్రేక్ అవ్వనివ్వడు అయాస్. మ్యాక్సీను దాటి అతని చేతులు నున్నటి ఆమె కాలి పిక్కలను నిమురుతుంటే ఒకరి ఎంగిలి ఒకరికి అమృతంలా అనిపిస్తుంది. ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న ఆయిషీని వదిలి నవ్వుతాడయాస్. ఉప్పుగా తగిలిన తన ప్లేట్‌కి ఆయిషీ చేతికి దొరికిన వస్తువులను అయాజ్ మీదకి విసురుతుంది. వాటిని పట్టుకున్న అయాజ్ నవ్వి ఆయిషీ కోసం డిన్నర్ తీసుకొని రావడానికి కిందకు నడుస్తాడయాస్. ఆయిషీ ఎక్కడ అయాస్? తనకి హెడేక్ డాడ్ అన్న అయాస్ ప్లేట్ తీసుకొని పైకి వెళ్తే జోయా దాది మమ్మ డాడీని తోసేసింది అని ఇలా అని అంటూ తను అమీర్ ఖాన్ మీదకు పడిపోయి మరి చూపిస్తే శశికళ నవ్వుకుంటే నజియా గారికి మనవరాలు తెలివికి మాటలు రావు. బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అయాస్ లిప్ బామ్ రాసుకొని బెడ్ మీద కూర్చున్న ఆయిషీని చూస్తే ఆయిషీ అతని మీద పిల్లో విసిరేస్తుంది కోపంగా. ఆయిషీ ముందు కూర్చొని తర్వాత కోప్పడదు ముందు తిను అని ఆమెకు తినిపిస్తూ ఆయిషీ మెడ చుట్టూ తను పెట్టిన హికీలను చూసి నవ్వుకుంటాడు. ఆర్య సార్. జస్ట్ ఆర్య అని మాళవికను వెనక నుంచి హత్తుకొని చేతులతో నడుము నునుపుతనాన్ని ఫీలవుతున్న ఆర్య మాళవిక భుజం మీద కసుక్కున కొరుకుతాడు. మీకు ఈ కొరికే ఫ్యాంటసీ ఏంటసలు? నీ ఫిజిక్ బావుంటుంది మాళవిక. కొరుక్కు తినేయాలనిపించేలా అని నవ్విన ఆర్య ఆకలి వేయలేదా నీకు? అని అడుగుతాడు. వేస్తోంది కానీ మీరే నన్ను తినే ప్రాసెస్‌లో నా గురించి మర్చిపోయారని మాళవిక అలకగా మొహం పెడితే, నువ్వింత క్యూట్‌గా చూడకని బుగ్గ మీద చప్పుడు వచ్చేలా ముద్దిచ్చిన ఆర్య చెయ్యి పట్టుకొని కిందకు నడిపించి మెయిడ్‌ని పిలిస్తే ఆమె చేసినవన్నీ టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్న ఆర్య మాళవికని చూస్తూ నోరు తెరువని అంటే మాళవిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వేడిగా ఉన్న కర్రీకు నోటితో ఊపి తినిపిస్తున్న ఆర్యని తడి కళ్ళతో మాళవిక చూస్తుంటే ఏమైంది వంటలు నీకు నచ్చలేదా? అని అడుగుతాడు ఆర్య. ఆర్య ఎడమ చేతిని తన బుగ్గ మీద ఉంచుకొని ఇది కల కాదుగా ఆర్యగారు అని కన్నీటితో అడుగుతుంది మాళవిక. మాళవిక చేతిని తన పెదవుల దగ్గర ఉంచుకున్న ఆర్య, "నీకేమనిపిస్తోంది?" అని అడుగుతాడు. ఇలాగే ఈ క్షణమే ఆగిపోతే బావుండనిపిస్తోందని మాళవిక ఏడుస్తూ అంటే, "పిచ్చి, ఎందుకీ కన్నీళ్లు?" అని మాళవిక కూర్చున్న చైర్‌ను దగ్గరికి లాక్కొని తనకు అభిముఖంగా తిప్పుకున్న ఆర్య, "ఐ లవ్ యూ మాళవిక. వినిపిస్తోందా? నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నిజంగా నీ రాకతో మా అమ్మ ముఖంలో నవ్వును చూశాను. నా విషయంలో మా నాన్న మొహంలో ఉండే కొడుకు గురించిన దిగులు ఇప్పుడు లేదు. ప్రేమ అనే చాప్టర్ నా లైఫ్‌లో ఎప్పుడో ముగిసిపోయిందని అనుకున్నాను మాళవిక. అందుకే నన్ను నేను మొండిగా మార్చుకొని ఫ్యామిలీకి దూరంగా లైఫ్‌ను లీడ్ చేస్తున్న నా లైఫ్‌లో నువ్వొక వండర్‌లా వచ్చావు. యూ ఆర్ సో ప్రీషియస్ టు మీ. పిచ్చి పిచ్చి అనుమానాలు తీసేసి మ్యారేజ్ అయ్యాక నాతో ఇలా ముడుచుకొని కూర్చోవడం కాకుండా ఫ్రీగా నా ల్యాప్‌లో కూర్చోవడం నేర్చుకోమొద్దు అని మాళవిక నుదుటి మీద వేలితో పొడుస్తాడు ఆర్య. గుర్రుగా చూసిన మాళవిక ఆర్య చేతి వేళ్లను తన చేతి వేళ్లతో కొలుస్తూ, "ఇప్పుడు మీరు పాస్ట్‌లో ప్రేమించిన అమ్మాయి వచ్చి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్తే నన్నొదిలేస్తారా?" అని అడుగుతుంది మాళవిక. కోపంగా చూశాడు ఆర్య. "ప్లీజ్ చెప్పండి. నా భయం నాకుంటుంది కదా!" ఓహ్ గాడ్! ఈ మట్టి ముద్దకు ఎలా చెప్తే అర్థమవుతుందని పైకే అన్న ఆర్య, "నీ కంటికి నేనెలా కనిపిస్తున్నానే?" అని కనుబొమ్మలెగరేస్తాడు. హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారని మాళవిక నవ్వితే, "అచ్చా!" అని మాళవిక నడుమును నలిపేసి, ఆమెతో కేక పెట్టించిన ఆర్య, షీ ఈజ్ మ్యారీడ్ నౌ. ఒక అందమైన పాప కూడా ఉంది. తన హస్బెండ్‌ని తప్ప ఇంకెవరిని లవ్ చేయదు మాళవిక. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆయిషీ, అయాజ్‌ల మధ్య బాండింగ్‌ని గుర్తు చేసుకుంటూ అన్నాడు ఆర్య. మాళవిక తననే చూస్తుంటే బుగ్గ మీద ముద్దిచ్చి, "కాసేపయ్యాక వెళ్దాం కమ్" అని ఆమె చెయ్యి పట్టుకొని గార్డెన్‌లోకి తీసుకొని వెళ్ళిన ఆర్య గుత్తులు గుత్తులుగా విరగబూసిన గులాబీ పువ్వులను చూసి ఒకటి తెంపి మాళవిక జడలో పెట్టి అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని మాళవికను ఒడిలోకి లాక్కొని ఒక కాలు నేల మీదుంచి మెల్లిగా మూవ్ చేస్తాడు ఆర్య. మాళవికకు అంతా కొత్తగా తనేదో ఒక లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంటే ఆర్య గుండెల్లో మొహం దాచుకొని కళ్ళు మూసుకుంటుంది. "ఓయ్! నిద్రొస్తుందా?" అని మాళవిక మత్తుగా మూలిగితే నవ్విన ఆర్య ఆమె మోకింగ్ వాయిస్‌కు భుజం మీద ముద్దిచ్చి
హగ్‌ను టైట్ చేసి వెనక్కి వాలి మాళవికకు వీలుగా తన ఛాతీని పరుపుగా మారుస్తాడు ఆర్య. రోజులు గడిచిపోతే రంజాన్ పండుగ కోసం అందరికీ ఇన్విటేషన్స్ ప్యాలెస్ నుండి చేరితే ఇటు మాళవిక ఫ్యామిలీతో పాటు జయవర్ధన్, యశోద కూడా ప్యాలెస్‌లో చేరిపోతే గెస్ట్‌లతో ప్యాలెస్ మొత్తం కలకలలాడుతుంది. గార్డెన్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ వల్ల చేత ఫ్లవర్ డెకరేషన్ చేయిస్తూ ఉన్న ఆయిషీ కళ్ళు ఒకరు మూస్తే ఎవరని ఆ చేతులు తడిమితే నడుము గిల్లుతాడు ఆ వ్యక్తి. అయాస్ టచ్ కాదని చేతులు కళ్ళు మూసినప్పుడే తెలుసుకున్న ఆయిషీకు అంత ధైర్యంగా తనను తాకే ధైర్యం ఉన్నదెవరు అని ఆలోచిస్తుంటే చేతులను వెనక్కి తీసుకున్న ఆ వ్యక్తి ఆయిషీను తన ముందుకు తిప్పుకొని గులాబీ పువ్వు ముందు పెడితే ప్యాంట్, షర్ట్, మొహం కనిపించకుండా ఉన్న హెల్మెట్ ఉన్న మనిషిని చూస్తూ హూ ఆర్ యూ అని ఆయిషీ అనుమానంగా చూస్తే ఆయిషీ బుగ్గ మీద స్ట్రాంగ్‌గా ముద్దిస్తుంది ఆ వ్యక్తి. నజియా గారు, యశోద షాక్ తిని చూస్తుంటే శశికళ, మాళవిక ఎవరిని ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు అదే ఆశ్చర్యంతో. ఆయిషీ పెదాలు సాగితే ఆ నవ్వును కనిపించకుండా చేతికి దొరికిన వెదురు బొంగులాంటి కర్ర తీసుకుంటే ఆ వ్యక్తి పరుగు తీస్తే పట్టుకున్న ఆయిషీ హెల్మెట్ లాగేస్తే బాబీ వద్దు అని అరుస్తుంది భాను. కూతుర్ని చూసి అమీర్ ఖాన్ గారు నవ్వితే ఇలా మగరాయుడిలా వేషం వేసుకుంటే తెలుసుకోలేనని అనుకున్నావా అని కర్ర విదిలిస్తే సారీ బాబీ కొట్టగని భాను పరుగులు పెడుతూ ఆయిషీని కూడా పరుగులు పెట్టిస్తుంది. సరదాకి చేశాను బాబీ అని భాను ఆయిషీని చుట్టుకుంటే ప్రేమగా కౌగిలించుకున్న ఆయిషీ హౌ ఆర్ యూ భాను అని అడిగితే తడి కళ్ళతో ఐ మిస్ యూ సో మచ్ బాబీ అని అంటుంది భాను. అందరూ భానుని చుట్టేస్తే ఆఫీస్ నుంచి వచ్చిన అయాస్ను చూసి అతన్ని చుట్టేసి భయ్యా అని భాను ప్రేమగా పిలిస్తే కేసీ హో భాను అని చెల్లెలి తల నిమురుతూ అడుగుతాడు అయాస్. మే ఠీక్ హూ అని జోయా కహా హే భయ్యా అని భాను అడిగితే జోయా ఇక్కడ అని యాటిట్యూడ్‌గా ఎంట్రీ ఇస్తుంది. జోయాను చూసింది చాలా తక్కువ భాను. చదువు కోసం వెళ్ళినప్పటి నుంచి వీడియో కాల్స్‌లో మాత్రమే మాట్లాడింది. ఇప్పుడు పెద్దదయిన బుడ్డదాన్ని చూసిన ఆనందంలో ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఐ మిస్ యూ బంగారం అని తన గదికి వెళ్ళిపోయి కొన్న బొమ్మలన్నీ చూపిస్తుంది భాను. నైట్‌కు ఇఫ్తార్ విందు గ్రాండ్‌గా ఇస్తారు అమీర్ ఖాన్ గారు. ఆడవాళ్ళందరూ గార్డెన్‌లో కూర్చొని కబుర్లు, ఆటలు పాటలతో సందడిగా మారితే అదే పార్టీకి అమరేంద్ర గారి ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయడం వల్ల అభయ్‌తో కలిసొస్తారాయన. రిసీవ్ చేసుకున్న అమీర్ ఖాన్ గారు ఆయన ఫ్రెండ్స్‌తో మాటల్లో బిజీ అయితే బయటికొచ్చిన అభయ్ కళ్ళు వెతికేది శశికళ కోసమే. మెహందీ పెట్టించుకుంటూ పింక్ కలర్ హాఫ్ సారీలో ముద్దుగా కనిపిస్తుంది శశికళ. ఆమెను చూసి అభయ్ పెదాలు విచ్చుకుంటే ఉదయం నుండి దొరకని భార్య ఏకాంతానికి విసుగెత్తిపోయిన అయాస్ ఆయిషీకి కాల్ చేస్తూ అభయ్‌ని చూసి నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు అసహనంగా. మాకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టే వచ్చాం అయాస్ గారు అని దీర్ఘించి మరీ చెప్పిన అభయ్ శశికళను చూస్తుంటే కొంచెం కూడా సిగ్గులేదురా నీకు? ఛీ అని అసహ్యించుకుంటున్నా ఇంకా సైట్ కొడుతున్నావు అంటే ఎలా అర్థం చేసుకోవాలిరా అని విసుగ్గా అంటాడు అయాస్. నేను చేసింది తప్పని నేను రియలైజ్ అవుతున్నానని అర్థం చేసుకో అన్న అభయ్‌ను విసుగ్గా చూస్తూ ఆర్యతో కలిసి వచ్చిన ఆహిల్ ఏంట్రా మీ గొడవ అని అడుగుతాడు. వీడితో గొడవపడే ఇంట్రెస్ట్ నాకు లేదు. వీడిని శశికళకు దూరంగా ఉండమని చెప్పు ఆహిల్ అని ఆయిషీ దగ్గరికి వెళ్ళిపోతాడు అయాస్. ఏం చేశాడతను అని ఆర్య అమాయకంగా అడిగితే జరిగింది తనకు అనుకూలంగా మార్చుకుంటూ చెప్తాడు అభయ్. అయాజ్ లాగే చిరాగ్గా ఒక చూపు చూసిన ఆర్య నిన్ను ఆ పిల్ల అసహ్యించుకోవడంలో కొంచెం కూడా తప్పులేదని తన జోడీ కోసం ప్యాంట్ పాకెట్స్‌లో చేతులుంచుకొని ఆర్య వెళ్ళిపోతే ఆహిల్ మాత్రమే మిగులుతాడక్కడ. నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తమ్ముడూ? అవసరాల కోసం, డబ్బు కోసం తనతో బెడ్ షేర్ చేసుకున్నోళ్ళు ఒక లెక్క. ఇప్పుడు మేఘ లాంటి అమ్మాయిలదొక లెక్క కాబట్టి ఒక 10 వేసుకో బ్రో అని అంటాడు అభయ్. వేసుకోవాలా? పోనీ రౌండ్ ఫిగర్ 15 వేసుకోనా? తిక్కలోడివి మాత్రమే అనుకున్నాను. మంచి ఆటగాడివి కూడా అని ఆహిల్ అంటే అభయ్ ఆహిల్ వైపే చూస్తూ ఏదో ఒకటి చేసి నన్ను దాన్ని కలపొచ్చు కదా అని క్యూట్‌గా అడుగుతాడు అభయ్. కలపాలా? వెళ్ళడిగితే నన్ను కూడా నిన్ను చూసినట్టే గలీజ్‌గా చూస్తుందిరా. వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. అట్‌లీస్ట్ నీ మీద ప్రేమ కాకపోయినా జాలైనా పడుతుందేమో అని అయాన్ ఏడుస్తుంటే వెళ్ళిన ఆహిల్ నేను చూసుకుంటాను నువ్వు గోరింటాకు పెట్టించుకో కావ్య అని కొడుకుని ఎత్తుకొని పక్కకొచ్చేస్తాడు ఆహిల్. హౌ స్వీట్ కదా ఆహిల్ భయ్యా అని భాను అంటే అవును సో స్వీట్ అని కావ్య ఆహిల్ వైపు చూస్తూ మెహందీ ఆర్టిస్ట్‌కు ఆహిల్ పేరును రాయమని చెప్తుంది కావ్య. ఆహిల్ తల్లి చాందిని గారు జోయాకు హలీం తినిపిస్తుంటే అందరికీ జ్యూస్, స్నాక్స్ తీసుకొనొచ్చిన ఆయిషీ అత్తయ్య మీరు టాబ్లెట్స్ ఇంకా వేసుకోలేదని గుర్తు చేస్తుంది. నేను వేసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు ఆయిషీ అని అంటారు నజియా గారు. సరే అని లోపలికి నడిచిన ఆయిషీకు మత పెద్దలతో మాట్లాడుతున్న అమీర్ ఖాన్ గారు పక్కనే తన తండ్రితో రిలేటివ్స్‌లో మగవాళ్ళు కూడా కనిపిస్తే తల మీద ముసుగును సరిచేసుకొని అయాజ్ కోసమే వెతుకుతుంది కళ్ళతోనే ఆయిషీ. అమ్మ ఆయిషీ ఇలా రా అని అమీర్ ఖాన్ గారు పిలిస్తే అటుగా నడిచింది ఆయిషీ. ఆ మత పెద్దలను అమీర్ ఖాన్ గారు పరిచయం చేస్తే ఇంతకు ముందే చూడటం వల్ల పాదాలను ఆయిషీ తాకితే ఆమెనే పరీక్షగా చూసిన ఆయన కేసే హో బేటీ అని అడిగితే ఆయన రూపానికి కాస్త
భయపడిన ఆయిషి అని ఒక అడుగు వెనక్కి వేయగానే అయాస్ కనిపిస్తాడామెకు. ఆయిషి కుడి చేతిని తన ఎడమ చేతితో పట్టుకున్న అతను అస్సలాము అలైకుం అని మాట్లాడుతుంటే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయిషికి అసలు అర్థం కాకపోతే, అమీర్ ఖాన్ గారిని చూస్తూ త్వరలో మీ ఖాందాన్‌లో వారసుడు రాబోతున్నాడని చెప్తే, అయాస్ ఏ విధంగానూ రియాక్ట్ అవ్వడు కానీ, ఆయిషి ఆయన్నే చూస్తూ నా హెల్త్ సెట్ అయ్యాక జరిగేది చెప్తున్నారా అని మనసులో అనుకుంటుంది. ఆ మాటకి అమీర్ ఖాన్ గారి మీసాల చాటున నవ్వొచ్చి చేరితే, మాకు ఆల్రెడీ వారసురాలు ఉందని చెప్తే, ఆయిషి చెయ్యి పట్టుకొని ఇంకా తినలేదు కదా! పద మెయిడ్‌ను ట్రాలీ బెడ్‌రూమ్‌కే పంపమని చెప్పి, ఆయిషిని తీసుకొని వెళ్ళిపోతాడు అయాస్. ఏదో చెప్తున్నారు కదా! మధ్యలోనే మిస్టర్ ఖాన్ ఎందుకు అలా వచ్చేసారని అడుగుతుంది ఆయిషి. అక్కర్లేదు. ఎన్ని సార్లు కాల్ చేశాను నీకు? మార్నింగ్ నుండి నీతో లోన్లీనెస్ ట్రై చేస్తున్నా. నన్ను పట్టించుకోకుండా ఎక్కడ తిరుగుతున్నావు అని అడుగుతాడు సీరియస్‌గా అయాస్. నువ్వు మార్నింగ్ నమాజ్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేయలేదు మిస్టర్ ఖాన్. ఆ తర్వాత ప్యాలెస్ మొత్తం గెస్ట్‌లతో నిండిపోయింది. పెద్దత్తయ్య, చిన్నత్తయ్య, అమ్మ, పిన్ని కిచెన్‌లో కష్టపడుతుంటే ఈ ఖాందానికి సింగిల్ కోడలినయ్యుండి నేను హెల్ప్ చేయకపోతే ఏం బావుంటుందని ఆయిషి అంటే గుర్రుగా చూసిన అయాస్ వచ్చిన ట్రాలీ మెయిడ్ లోపల పెట్టాక డోర్‌ని క్లోజ్ చేస్తూ ఆకలి వేయలేదా నీకు? అని అడుగుతూ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటాడు అయాస్. చాలా. కానీ నీతో కలిసి తినాలని వెయిట్ చేస్తున్నానని ఆయిషి అంటే ఆయిషిని తన ఒడిలోకి లాక్కొని విచ్ వన్ అని అడుగుతాడు అయాస్. ట్రాలీ మొత్తం నిండిపోయిన డిషెస్‌ని చూస్తూ అత్తయ్య స్పెషల్ అని ఆయిషి అంటే హలీం టేస్ట్ చేయించిన అయాస్ మటన్ బిర్యానీనే కాక నాన్ వెజ్ వెరైటీస్‌తో కూడా ఆయిషి పొట్ట నింపేస్తాడు. ఇంక చాలు మిస్టర్ ఖాన్ అని ఆయిషి అంటే ఇదే లాస్ట్ అని చివరి ముద్ద కూడా తినిపించిన అయాజ్ హ్యాండ్ వాష్ చేసుకొని ఆయిషిని చూశాడు. లైట్ పిస్తా కలర్‌ఫుల్ గోల్డెన్ బీడ్స్‌తో వర్క్ చేయించిన బ్లౌజ్‌కు ఆమె దేహం మెరుపు పోటీ పడుతుంటే మెడలోని నల్ల పూసలను చూసి నవ్విన అయాజ్ కమ్ క్లోజర్ అని అంటాడు. అతని చూపులోని తేడాకు సిగ్గు దొంతర్లు కమ్మితే రానని తల అడ్డంగా తిప్పింది ఆయిషి. ఓయ్! అని అయాజ్ సీరియస్‌గా చూస్తే 2 అడుగులు ముందుకేసి క్లోజర్ అంటే ఈ మాత్రం సరిపోతుందా అయాజ్ అని అడుగుతుంది. క్లోజర్ అంటే నా ఊపిరి నిన్ను తాకాలి. నీ హార్ట్ నడుము చుట్టూ నా చేతులు చేరిపోవాలి. నీ పెదాలు నా పెదాలకు అనుకూలంగా కిస్ చేసేంత దగ్గరగా ఉండాలి. ఎప్పుడు తెలుసుకుంటావే ఇడియట్ అని కసిరి ఆయిషి చేతిని పట్టుకొని లాగాడు అయాస్. ఆమె పయ్యేది అతని బలమైన ఛాతీకి అదుముకొని తియ్యటి నొప్పి కలిగితే అనే ఆ నొప్పికి మూలిగింది ఆయిషి. నడుము చుట్టూ చెయ్యేసిన అయాస్ మేరీ బీవీ ఆజ్ బహుత్ హాట్ లగ్తీ హై అని ఆయిషి కింది పెదవిని లాగాడు అయాస్. ఆ మిస్టర్ ఖాన్ నొప్పి అని ఆయిషి అంటే కుర్తా పాకెట్ నుంచి ఒక చైన్ తీసిన అయాస్ ఆయిషి కొంగు లోపలికి చేతుల్ని పోనిచ్చి హిప్ చైన్ వేస్తాడు. తడుముకున్న ఆయిషికు చిన్న చిన్న మువ్వలు వచ్చిన హిప్ చైన్ బాగా నచ్చడంతో అయాస్‌ని చూస్తే ఈద్ ముబారక్ మేరీ బేగం అని అయాస్ ఆయిషి నుదుటికి తన నుదుటిని డాషిస్తే ఇట్స్ సో ప్రిటీ అయాస్ అని అంటుంది ఆయిషి. ఐ నో అందుకే స్పెషల్ వన్ ఫర్ మై స్పెషల్ బీవీ అని పెదాలను అందుకోవడానికి దగ్గరగా వస్తాడు అయాస్. అయాస్ ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెట్టిన ఆయిషి నీకు చిక్కనన్నట్టుగా పరుగు తీస్తే ఏయ్ ఆగు అని వెనక పడతాడు అయాస్. లేడి పిల్లలా పరుగులు పెడుతోన్న ఆయిషి నడుము కింద వరకున్న జుట్టును చూసి రబ్బర్ బ్యాండ్ లాగేశాడు అయాస్. నల్లటి కురులకి విముక్తి కలిగితే ముందుకు తిరిగి చూసింది ఆయిషి. ఆయిషి రూపం తన కంటికి ఒక అద్భుతంలా కనిపిస్తుంటే నవ్వుతూ చూస్తున్న అయాస్ ఆయిషి చెయ్యి పట్టుకొని నవ్వుతూ వాల్‌కి లాక్ చేసి, ఆమె 2 చేతుల్ని పైకెత్తి, ఒక చేత్తో లాక్ చేసి, ఇంకో చెయ్యి నడుము మీద ఉంచి, హిప్ చైన్‌ను తడుముతూ బావుందని నవ్వుతాడయాస్. తెలుసు. అద్దంలో చూసుకున్నామన్న ఆయిషి అయాస్ కాలర్‌ని పట్టుకొని మీదకి లాక్కొని, ఏంటి ఈ రోజు తెగ మెరిసిపోతున్నారని అడుగుతుంది. నీ అంత కాదనుకుంటా అని ఆయిషి గడ్డం పైకెత్తి, ఎర్రగా ఊరిస్తున్న పెదాల్ని చూస్తూ, కిస్ తీసుకుని తీరుతానని ఇద్దరి పెదాలను ఒకటి చేసిన అయాస్, ఆయిషి పెదాలను జుర్రుకుంటుంటే ఆయిషి చేతులు అయాస్ మెడ చుట్టూ హారంలా అల్లుకుంటాయి. ముద్దులో వేగం పెరిగితే కుదురుగా ఉండని అయాస్ చేతులు ఆయిషిని నిలువెల్లా తడుముతుంటే ఊపిరి బిగబట్టిన ఆయిషి తమకంతో కళ్ళు మూసేసింది. ఎప్పుడు పళ్ళుని నేల జార్చాడో, తన కుర్తా బటన్స్ ఎప్పుడు విడిపోయాయో కానీ ఆయిషి మెడ వంపుల్లో డీప్‌గా కిసెస్ ఇస్తూ లవ్ బైట్స్ పెడతాడు అయాస్. మిస్టర్ ఖాన్ మత్తుగా పిలిచింది ఆయిషి. ఫ్యూ మోర్ మినిట్స్ రా అన్న అయాస్ ఆయిషి వెనక్కి తిప్పి జుట్టును ముందుకేసి వీపు మీద ముద్దులు పెడుతూ ఉక్స్ తప్పించాడు. ముందు నుంచి నడుమును చుట్టేసిన అయాస్ నున్నటి భుజాల మీద ముద్దులు పెడుతూ సున్నితంగా కొరికితే ఇంకా చాలని జారిపోతున్న బ్లౌజ్‌ని పట్టుకొని అయాజ్‌ని నెట్టేసింది ఆయిషి. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. జస్ట్ 5 మినిట్స్ మోర్ ఆయిషి అని అయాస్ ముద్దుగా అడుగుతుంటే ఆయిషి అయాస్ బుగ్గ మీద కొరికి డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగు తీసింది. ఉస్ ఇందుకే ఈ పెళ్ళాలకి ఎక్కువగా అడిక్ట్ అవ్వకూడదు. అందులోనూ నా వైఫ్ చాలా డేంజర్. స్లో పాయిజన్‌లా ఎక్కేసింది నాకు అని చెదిరిన ఒత్తైన క్రాఫ్‌ను వేళ్ళతో సరిచేసుకొని కుర్తా బటన్స్ పెట్టుకొని కిందకు నడిచాడు అయాస్. ఇంతసేపు ఏం చేస్తున్నావురా? అని ఆహిల్ అడిగితే
నీకెందుకన్నా అయాస్? ఆర్య, మాలవిక పెళ్లి గురించి పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వింటూనే అభయ్ శశికళను గమనిస్తాడు. అతను ఆమె వెంట పడటం, శశికళ కోపంగా చూస్తూ అవాయిడ్ చేయడం గమనిస్తున్న అయాస్‌కు విసుగొచ్చి చేరితే చీరను నీట్‌గా కట్టుకొని మెట్లు దిగుతూ వచ్చిన ఆయిషీకి ఆర్య ఒడిలో కూతురు కనిపించి జోయా ఇలా రా అని పిలుస్తుంది. ఆర్య బాబు 1 మినిట్ అని అతని ఒడిలో నుంచి ఆయిషీ దగ్గరికి వెళ్ళిన జోయా క్యా హువా అమ్మీ అని అడిగితే నువ్వెందుకు అతనితో ఉన్నావని అడుగుతుంది ఆయిషీ సీరియస్‌గా. హి ఈజ్ సో స్వీట్ మమ్మా. ఆ రోజు నన్ను సేవ్ చేశాడు కదా! పైగా అతను నాకు బాబాయ్ అంట. ఆర్య బాబునే చెప్పాడని జోయా క్యూట్‌గా చెప్పి మళ్ళీ ఆర్య ఒడిలోకి ఎక్కి కూర్చుంటుంది. అందరికీ జ్యూస్‌లు ఇచ్చిన శశికళ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తున్న ఆయిషని చూసి అక్కా నీకు ఇవ్వనా? అని అడుగుతుంది. అని ఆయిషి ముందుకొస్తుంటే ట్రే పట్టుకున్న శశికళకు కళ్ళు ఒక్కసారిగా చీకటి కమ్మేస్తే ట్రేతో సహా కింద పడిపోయి అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తుంది. ఆయిషి కంగారుగా దగ్గరగా నడిచి శశికళ అని ఆమె బుగ్గలను తడుతుంటే ఆర్య ఏమైందో అని ఉన్న చోటు నుంచి చూస్తుంటే నజియా ఆహిల్ డాక్టర్ కాల్ కరో అని అంటారు. జీ బడీమా అన్న ఆహిల్ డాక్టర్‌కు కాల్ చేస్తే ఎవరిని లెక్క చేయకుండా శశికళను 2 చేతుల్లోకి ఎత్తుకున్న అభయ్ శశికళను బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి టెన్షన్‌ని దాచలేక శశికళ అని బుగ్గల్ని కాస్త గట్టిగా తడతాడు అభయ్. 10 నిమిషాల్లో డాక్టరొస్తే బయట అందరూ ఆగిపోతే చెక్ చేసిన డాక్టర్ ఆ అమ్మాయికి పెళ్లయిందా అని అడుగుతుంది. అక్కడే ఉన్న నజియా గారు లేదని తలూపితే ఈ అమ్మాయి కడుపుతో ఉందని అందరి మధ్యలో బాంబ్ పేలుస్తుంది. అక్కడున్నది అయాస్ ఫ్యామిలీ, మాళవిక ఫ్యామిలీ, ఆర్య, అతని తల్లిదండ్రులు, అభయ్, తన తల్లిదండ్రులు. అందరికీ ఏం అర్థం కాదు. ఆయుషి షాక్‌తో ఇదెలా సాధ్యం డాక్టర్? తను ఇంకా చదువుకుంటోందని అడిగింది. ఎలా అంటే ఆ అమ్మాయినే అడగండి. హాస్పిటల్‌కి తీసుకొనొస్తే స్కానింగ్ చెయ్యాలి. వీక్‌గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండని డాక్టర్ అమీర్ ఖాన్ గారిచ్చిన మనీ తీసుకొని వెళ్ళిపోతుంది. అభయ్ వైపు అయాస్ కోపంగా చూస్తూ ముందుకొస్తే అయాస్ కొట్టిన చెంపదెబ్బ ప్యాలెస్ మొత్తం రీసౌండొస్తే అందరి చూపు అభయ్ పైనే నిలుస్తుంది. తనకేం సమాధానం చెప్తావురా ఇప్పుడు? అని అయాస్ అభయ్ కాలర్ పట్టుకుంటే తనేం విన్నాడో కూడా తెలియని సందిగ్ధంలో ఉండిపోయిన అభయ్ తల ఉంచుకున్నాడు. కథ కొనసాగుతుంది. మరి శశికళ అభయ్ చేసిన తప్పుకి తన పంతంతో తన జీవితాన్ని నాశనం చేశాడు. దానికి బదులుగా ఇప్పుడు శశికళ ప్రెగ్నెంట్ అయింది. మరిప్పుడు శశికళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అభయ్ నిర్ణయం ఏంటి? చూస్తుంటే అభయ్‌కి శశికళ మీద ప్రేమన్నట్టు తెలుస్తోంది. మరి అభయ్ ప్రేమని శశికళ ఒప్పుకుంటుందా? మరి ఈ ప్రెగ్నెన్సీని తను ఉంచుకుంటుందా? ఆయిషికి శశికళ విషయంలో ఏం జరిగిందో తెలిస్తే అయాస్ దాచిపెట్టాడని కోపంతో ఉంటుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.